హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడున్నా అనుకుంటున్నారా? నేను మా ఇంటి టెర్రస్ మీద ఉన్నా అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి పైకి వచ్చా సన్ రైజ్ చూద్దామని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కూడా ఏంది ఇంత పొద్దున లేచిన అనుకుంటున్నారా? ఈరోజు నేను మా ఫ్రెండ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో అందుకే ఇంత పొద్దున లేచిన. ఇంత పొద్దుగా ఎప్పుడు లేవాను, బట్ లేచినందుకు ఏదో ఒకటి మంచి పని అయింది. ఇంత బ్యూటిఫుల్ సన్ రైజ్. ఆల్రెడీ 6:30 అయిపోతుంది. మేము 6కి బయలుదేరదాం అనుకున్నాం ఇంకా, కానీ నా వల్ల లేట్ అయిపోయింది. సో జల్దీ రెడీ అయ్యి జల్దీ వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ ఆల్రెడీ బయలుదేరిపోయింది అనమాట. చేశాను ఫ్రెండ్స్. అట్లీస్ట్ అప్పుడు మస్తు లేట్ చేసిన. సిరిని కనిపిస్తుందా? పింక్ స్కార్ఫ్ సర్ప్రైజ్. మీకు ఎవరు పద్ధతి పొద్దున్నే లేచింది కదా, ఎవరో చెప్పుకోండి చూద్దాం. హాయ్ సిరి. ఇక్కడ దారిలోనే జగన్నాథ టెంపుల్ ఉంది. మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్కి, అదే టెంపుల్ అన్నమాట. ఐస్ మంచిగా కనిపిస్తున్నాయి ఇవి, చాలా మంచిగా కనిపిస్తుంది. వచ్చిన స్కార్ఫ్ ఒకటి చూపిని అందమైన ఫేస్ మా గైస్కి. పద్ధతి సుద్దపూసలకు వచ్చాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత మంచిగా రెడీ వచ్చింది చూడండి. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఎంతో దగ్గర నుంచి చూపించినారు తెలుసా. అసలు టెంపుల్ సూపర్ ఉండే. తిరుపతికి వెళ్ళకుండా ఇక్కడ రావచ్చు. చిన్న మినీ తిరుపతి జూబ్లీ హిల్స్లో. సేమ్ ఏదో తిరుపతి కొండల లెక్క ఉంది. పడుతున్నామంట వైపు. అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం. టెంపుల్ నుంచి వెళ్తున్నాం. పెట్రోల్ బంక్ ఎత్తుకుంటూ ఎటు వెళ్తున్నాం మాకు కూడా తెలియదు. రెడీ అయిన తర్వాత 6:30కి బయలుదేరి కజాకిస్తాన్కి వచ్చాం ఫ్రెండ్స్. టిఫిన్ తిన్నాం. కాకపోతే నేను టిఫిన్ షార్ట్ తీసుకోవడం మర్చిపోయాను. ఫోటో పెడతా. సూపర్ ఉండే. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. వస్తుంది చూడండి. అమ్మగారు కాఫీ తాగుతుంది. ఇక తినేసినాం. ఇప్పుడు మస్తు నిద్ర వస్తుంది. ఇంటికి ఎట్లా పోతామో కూడా అర్థం. నిద్ర వస్తుంది. ఇంటికి ఎట్లా పోతామో కూడా అర్థం. అంత నిద్ర వస్తుంది, బట్ పోవాలి తప్పదు కదా. సో ఫస్ట్ టైం బయటకు వెళ్ళా. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుండే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పొద్దున్న లేచి టెంపుల్కి వెళ్తామని. ఇవన్నీ నేనే చెప్పమన్న కెమెరా వెనకాల నుంచి. లేదు, ఏం చెప్పమలేదు. దయ్యం లెక్క ఉన్నాం మనం. స్కార్ఫ్ కట్టుకొని భయపడకండి, స్కార్ఫ్ కట్టుకున్నామని. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాము. ఎస్, ఒకరోజు సిరి వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఆ రోజు చూడండి మేము ఏం చేస్తాము మొత్తం. బాయ్ సిరి.
సో గాయ్స్ వ్లాగ్ మొత్తం చూసేసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హస్తలో ఇస్తా.